అవంతి శ్రీనివాసానికి అలాగే ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసి మన కేడర్లోనూ లీడర్లోనూ ఒక స్థైర్యాన్ని ఒక ధైర్యాన్ని ఈరోజు ఇంత మొక్కల్లో గెలవకముందే మీ మొక్క గెలవలకి ఇంత నవ్వు ఉందంటే చంద్రబాబు మీద ఎంత నవ్వు ఉందో అర్థమవుతుంది. మరి ఇది వరకు ఎప్పుడైనా మీటింగ్ పెడితే వాలంటీర్లు అందరినీ చూస్తే మా కేరళలో వచ్చారు అనుకుంటారు, మీటింగ్ సూపర్ అనుకుంటారు, అది పాత్ర అయిపోతుంది మన జీవితం. ఈ రోజే అసలైనటువంటి కేరళ అసలైన వేదిక ముందు కూర్చొని ఎప్పటికైనా మంచి గుర్తింపు వచ్చింది మనకి. మన గుర్తింపు వచ్చి మన బాధలు వినే నాయకుడు మన ముందున్నాడు. మన నాయకుడికి ఎక్కడికో వెళ్ళి చెప్పుకోక్కర్లేదు. మన ఇంట్లో మనిషి ఈరోజు ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు కాబట్టి మన ఇంట్లో మనిషిని మనం గెలిపించుకోవాలనే తపన కలిసి మీ అందరిలో కూడా కనిపిస్తుంది. అది ఒక భీమిలీలోనే కాదు, నిన్న మాడుగులు పెట్టాము, తోడవరం పెట్టారు, అన్నయ్య అలాగే నర్సీపట్నం పాకిరాపేట ఎవరు అనకాపల్లి పెట్టారు. అందరి కేడర్లో నమ్మకం ఉంది, అందరి లీడర్లో కూడా నమ్మకం విశ్వాసం పెరిగింది. ఈ 60 రోజులు చాలా నిరాశగా ఉన్నా కానీ 2 రోజుల మాత్రం చాలా ఆశతో మన అందరిలో కూడా ఆశ అయితే కనిపిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే మిగిలిన నియోజకవర్గాల కన్నా భీమిలి నియోజకవర్గానికి మరింత బాధ్యత ఉంది, మంచి బాధ్యత మరింత బాధ్యత ఉంది. ఎందుకంటే ఆయనకి ఈ ఊరికి లేదా ఆయనకి ఈ నియోజకవర్గానికి ఉన్నటువంటి సత్సంబంధాలు, మీతో ఉన్నటువంటి అటాచ్మెంట్ ఎఫెక్షన్ ఇవన్నీ కూడా చూస్తే మరి మా అందరికన్నా మీ మీద ఎక్కువ బాధ్యత ఉంది కాబట్టి చాలా జడ్పీటీసీ కానీ లేదంటే ఇక్కడ పద్మనాభం ఎంపీపీ పద్మనాభం జడ్పీటీసీ కానీ లేదంటే భీమిలీలో ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ మీ ఇక్కడ 1000 మంది ఉన్న పెద్దలందరూ కూడా చెప్పారు. మనందరూ ఎటువంటి ప్రలోభాలలో పోయే వాళ్ళు అందరూ పోయారు. ఇంకా అలా అందరూ కూడా తెప్పించారు, ఇంకా లేరు. అసలు సిద్ధమైనటువంటి కరుడు కట్టినటువంటి వాళ్ళే ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. ప్రలోభాలు ఎవరు కూడా మనం లొంగవాలని తెలుసు, మనం అలాంటి దెబ్బవాలని తెలుసు. అంచేత ఈ రోజు మనందరూ కూడా పట్టుదలగా మళ్ళీ మనం గెలిపించుకుంటే రాష్ట్రం ఏమన్నా సరే ఉత్తరాంధ్రలో మళ్ళీ తిరుగులేని నాయకత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉంది. అది వచ్చింది లేదు, ఇక్కడ ఎమ్మెల్సీగా సత్యబాబు గారిని గెలిపించిన తర్వాత పార్టీ మంచి నాయకత్వం మాకు ఇచ్చింది అనే రీతిగా మీరు గట్టిగా పనిచేయాలని కోరుకుంటూ నమస్కారం. ఇప్పుడు అన్నట్టు మన కార్యకర్తలనే నాయకుల్ని గుర్తించే నిజాం నాయకుడు పక్షంగా మరి అందరి వ్యక్తిగతంగా పేర్లు పిలిచే నాయకుడు. మరి ఆయన ఎమ్మెల్సీ అనేది చాలా చిన్నదే యాక్చువల్గా. ఇక్కడ ఆయన చేతితో నేను చూసాను నా కళ్ళతో ఈసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఎంతోమందికి ఎమ్మెల్సీ టికెట్లు ఎమ్మెల్యే టికెట్లు ఆయన ఇచ్చిన వ్యక్తి. మరి ఆయనకి ఏదో ఉత్తరాంధ్ర ప్రాంతానికి కాదు, ఉత్తరాంధ్ర అంటున్నాను, 2 రాష్ట్రాల్లో కూడా మరి ఆయనకి అభిమానం ఉన్నారు. 2 రాష్ట్రాల్లో బాగా తెలుసు. అలాగే అన్ని పార్టీలు కూడా ఆయన లైక్ చేసుకుంది. పార్టీ పరంగా ఆయన ఏమన్నా ఇది వ్యతిరేకించి కాదు, ఎప్పుడు అభిమానులు. ఎందుకంటే నిత్యం ప్రజలతో ఉండి ప్రజల సమస్య కోసం పనిచేసే వ్యక్తి మరి ఆయన జీవితంలో తప్పనిసరిగా మరి ఆయనకి ఎమ్మెల్సీ పదవి చిన్నది, మనందరికీ అర్థం వస్తుంది ఈ టైంలో. కాబట్టి అదంతా వాళ్ళు గుర్తుపెట్టుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి పెద్దలు గౌరవనీయులు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ కూడా ఇష్టమైనటువంటి నాయకుడు, మనందరినీ కూడా పేరెంట్ పిలిచి అభిమానంగా చూసుకున్నటువంటి, రాష్ట్రంలోనే అనేక పదవులు చేసి అన్ని ప్రాంతాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పెట్టి పిలిచేటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందరి ఏకాభిప్రాయం మేరకు చంద్రబాబు నాయుడు గారిని ఎమ్మెల్సీగా పోటీ చేసేటువంటి అవకాశం కల్పించినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. రేపు 35 తేదీన జరిగేటువంటి పోలింగ్కి సంబంధించి మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అవతల వాళ్ళకు ఇటువంటి ప్రలోభాలు పెట్టేటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా మనకైతే ఇప్పటికే 6 నియోజకవర్గాలు
అన్నిటితో కలిసి తిరగడం జరిగింది. 6 నియోజకవర్గాల్లో కూడా స్పష్టమైనటువంటి విజయాన్ని వైఎస్ఆర్ పార్టీ ఎంపీటీ సభ్యులు జెడ్పీటీసీ కూడా ఉన్నారు. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి భీమిలి నియోజకవర్గం వచ్చేటప్పటికి 39 మంది కార్పొరేటర్లు 39 మంది మనకి ఇక్కడ వాటర్స్గా కార్పొరేటర్స్ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కూడా ఉన్నారు. అంటే ఈ నియోజకవర్గంలో కూడా మన వైఎస్ఆర్ పార్టీ మెజార్టీ కనిపిస్తుంది. ఎక్కడా కూడా మనం తగ్గేటువంటి పరిస్థితి లేదు. అయితే మనకంత మెజార్టీ ఉండేటప్పుడు తెలుగుదేశం పార్టీలు అభ్యర్థి ఎందుకు పెడుతున్నారని అంటే వారి బీక్తులు, తప్పుడు ఆలోచనలు, ఏదో విధంగా మనల్ని ఆశ కల్పించో మభ్యపెట్టో భయపెట్టో మరో విధంగానో మన నుంచి కొంతమేరకు ఓటు శాతాన్ని వాళ్ళు పొందాలనేటువంటి ఒక తప్పుడు ఆలోచన. దీన్ని తిప్పుకొనవలసినటువంటి బాధ్యత మనందరిపై కూడా ఉందని చెప్పి ఏదైతే ఇప్పుడు అన్ని నియోజకవర్గాలు తిరిగామో ఈ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సంఖ్యాబలం మనకి అనుకూలంగా ఉంది కాబట్టి తప్పనిసరిగా సద్భావన నియోజకవర్గ గెలుపు సజ్జంగానే కనిపిస్తూ ఉంది. కాబట్టి ఏ నియోజకవర్గం సంబంధించి ఆ నియోజకవర్గం ఓటర్స్ ఎవరైతున్నారో వాళ్ళు నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా, ఎందుకంటే సుభాషితులే మనకి కూడా మంచి అభిమాన నాయకుడే. కానీ నాకు చిన్నప్పటి నుంచి కూడా తెలుసు ఈ ప్రాంతం అన్నిటికీ చాలా ఇష్టమైనటువంటి ప్రాంతం ఇది మీ ప్రాంతం మాత్రం. ఎందుకంటే విజయనగరం ఈ ప్రాంతం కలిసి ఉండడం కావచ్చు, లేదంటే చుట్టాలకి బంధువులు కావచ్చు, మంచిత్వాలు కావచ్చు. మంచిత్వాలు కూడా నేను తెలుసు కోడ శంకరరావు గారు అప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసి దగ్గర నుంచి కూడా నేను గుణాంధ్ర గారితో కలిసి తిరిగేవాడిని, అన్నింటి కూడా కలిసి చిన్నప్పటి నుంచి కూడా. ఎందుకంటే మేము పెద్ద పదవులు లేని కార్యకర్తలు ఉండేటప్పుడు కూడా అన్నిటితో కలిసి తిరిగాం, గుణాంధ్ర గారితో కలిసి తిరిగాం. విశ్వేశ్వరరావు గారు నా రెడ్డిపల్లి మాయ గారు విశ్వేశ్వరరావు గారు ఆయన కూడా మాకు తెలుసు. ఎందుకంటే అందరూ కలిసి గుణాంధ్ర గారు ఆయన విషయాల్లో పెరిగిపోతారు. కాబట్టి ఏదైతే ఈరోజు కౌన్సిల్లో ఇందాక మీరు చెప్పారు మాట్లాడేటప్పుడు ఈ ఎమ్మెల్సీ అనేటువంటిది అన్నింటికైతే పెద్ద లెక్కలు అయితే మనసు కాదు వస్తుంది. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ సమీకరణలు, రాజకీయ పరిస్థితులు బట్టి కౌన్సిల్లో వైఎస్ఆర్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తల గురించి కానీ, ఈరోజు ప్రజలు రాష్ట్రంలో ఏదైనా ఇబ్బంది పడుతున్నప్పుడు కానీ, ఒక కార్యాచరణ గురించి కానీ కౌన్సిల్లో పెద్దల సభలో మాట్లాడాలంటే అది సత్యభాగానే గారే మాట్లాడాలి. ఉన్నటువంటి అందరు నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూర్చొని ఇటువంటి పరిస్థితుల్లో సత్యభాగానే గారే సరైనటువంటి అభ్యర్థి అండి, మీరు మాట్లాడి తప్పనిసరిగా అభ్యర్థి ఖరారు చేయండి, మీకు గెలిపించి మీ చేతుల్లో పెడతామని చెప్పి ఆ రోజు రామశ్రీ గారు కానీ నేను కానీ సార్ మరి అన్నీ ఏదో పన్నెండు రాలేదు కానీ ఆ రోజు అలాగే మీరు లేరు. ఆ రోజు మీ అందరం కూడా ఉన్నాము, ఫోన్లో కూడా మాట్లాడారు. ఇంకా అందరూ పేరు చెప్పగానే ఓకే అని చెప్పారు అందరూ కూడా. అందు గురించి మన గురించి తన గురించి కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల గురించి, ఈ రాష్ట్ర ప్రజల గురించి ప్రశ్నించేటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారని అంటే అన్నయ్య. అధికారం చేయాలన్నా, ప్రతిపక్షం ఉన్నప్పుడు ప్రశ్నించాలన్నా, ఎవరికి భయపడకుండా, ఎవరికి లొంగకుండా నేనున్నానని చెప్పి కార్యకర్తకి భరోసా కల్పించినట్టు సత్యబాబు గారిని గెలిపించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఇష్టపూర్వకంగా పనిచేసి మంచి ఉన్నటువంటి విజయాన్ని మనం తప్పనిసరిగా చూపించేటువంటి బాధ్యత మనందరం కూడా తీసుకోవాలని చెప్పి ఆ 39 మంది కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా మంచిగా ఓటేసి భీమిలి ప్రతిష్ట మరి ముద్దుశెట్టి శ్రీనివాసరావు అన్నయ్య, ఉమది శ్రీనివాస యొక్క గౌరవాన్ని కూడా కాపాడవలసిన బాధ్యత మనందరి మీద కూడా అందరూ కూడా చెప్పి ప్రతిసారి తీసుకుంటాం. అందరికీ నమస్కారం. మనందరినీ ఇక్కడ ఎందుకు సమావేశమయ్యాము, ఇంత వేగంగా ఎన్నికల్లో ఉంటే మనం కొద్దిగా నిరాశాన్ని చూస్తున్నప్పటికీ కూడా ఇంత వేగంగా మనం సమావేశం అవుతాం అనుకోలేదు. సమావేశం ఉత్సాహంగా కూడా అందరం కూర్చున్నాయి. దానికి కారణాన్ని స్వామి మన శ్రీనివాసు మాట్లాడినప్పుడు ఎందుకు కూర్చోవడం మంది కాదు. అలాగే అందరూ
నాకు చంద్ర గారు, కమబాబు గారు, ధర్మశ్రీ గారు, అలాగే మా పెద్దబాబు విశ్వంత సిద్ధ స్థానిక పెద్దలందరూ ఎమ్మెల్సీ ఎన్నిక ఇది ఎమ్మెల్సీ ఎన్నికలనే వస్తుంటే పోతుంటే కానీ ఇప్పుడు ఎన్నిక వచ్చి కొద్దిగా మన పార్టీకి, మన ప్రాంతానికి, మనకి అవసరమైన ఎన్నిక. అందుకే జగన్మోహన్ గారు ప్రధానమంత్రి కూర్చొని ఆలోచన చేసి ఎన్నికల్లో మనం గెలవాలనే విషయానికి మనకి గెలవాలని కూడా ఊరికనే అనుకోలేదు. మనకి 858 ఓట్లు ఉన్నాయి మొత్తం ఇది ఎమ్మెల్సీ ఎన్నికల్లో. దాంట్లో మన పార్టీకి వైఎస్ఆర్సీ పార్టీకి వచ్చి సుమారు 635 ఓట్ల వరకు 37 ఓట్లు. అలాగే తెలుగుదేశం పార్టీకి వచ్చి 228 ఓట్ల వరకు వాళ్ళకి దగ్గర ఉన్నాయి మొత్తం. అటు ఇటు చెప్పారు. ఇంత మెజారిటీ ఉన్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యంలో మన ఎన్నికల్లో పోటీ చేయడం తప్పు కాదు కదా, గెలవాలి. మన వారిని కూడా మనం కౌన్సిల్లో మనం వినిపించాలి. మన ప్రాంతానికి, మన పార్టీకి మళ్ళీ ఒకసారి అందరూ వస్తాయి వాళ్ళ ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం చేసి ప్రధానంతో ఆలోచన చేసి అభ్యర్థిగా అనుకున్నాను. సరేనని చెప్పి నిశ్చయించుకున్నాం. మీ అందరినీ కోరుతుంది ఏంటంటే ఇవాళ నేను ఎన్నికైతే యాక్చువల్గా మనం అనుకున్నాం. లాస్ట్ ఎప్పుడు నన్ను చాలా మంది వచ్చి కలిసి అనుకున్నాం. ఒరే సంక్రాంతి వరకు ఒప్పుకుంటే సంక్రాంతి ఏమిటో చేసుకుంటున్నా ఎంతవరకు ఇంకా ఊరుకుతున్నారు అలాగే చేస్తారు చేయండి చూద్దాం ఏంటి ఈ సంక్రాంతి రాసిపోతారులే. ఎందుకంటే మనకు తెలుసు, ఎందుకంటే మా అందరం కూడా ప్రాక్టికల్గా మన జీవితాలు ఉన్నాం, రాజకీయాల్లో కూడా ఉన్నాం. ఏది వాస్తవం ఏది అవాస్తవం అమాయకంగా మనం. అయితే మరి ఎందుకు సార్ తప్పంటే తొమ్మిది జాబ్కి కారణం అనేటట్లు మానవుడు కొద్దిగా ఆశ ఉంటుంది. మన నాయకుడు ఏంటంటే మాట ఇస్తే మాట తప్పదు, మాట వెనక్కి తీసుకొని ఒప్పుకోడు. వాస్తవం ఏదో అది చెప్తాడు మన నాయకుడు. అది చెప్పాడు ఏమని ఇంతే ఉంది ఆర్థిక పరిస్థితులు, మరి మేము ఎందుకంటే ఎక్కువ చేయలేము కాబట్టి చేసింది మొత్తం తప్పని 3 చేస్తాను మళ్ళీ నా మాట అడిగాను. మరి ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి కాదు నేను అంత వైకుంఠం చూపెడతాను, అది ఇస్తాను ఇది ఇస్తాను సూపర్ అన్నాడు. అది కొద్దిగా ఆశ కడతా ఉంటే ఆశ కొడతా ఉంటే దానికి భయం అది పెడతారు. చంద్రబాబు సహజంగా అందరూ తెలుసు, తెలియదు కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంతా జమిట్లు లాజిక్లు చెప్పేది కాదన్నది అవునని కాదని చెప్పడానికి ఆయనకి ఇప్పుడు తోచు బుద్ధి. మన నాయకుడికి జగన్మోహన్ రెడ్డి అంటే చెప్తే చేయడము, అమ్మమ్మ అది కాదని చిన్న అబద్ధం చెప్పండి రాజకీయంగా ఒక నాకు చెప్పేది కళ్ళు చెప్పే అలా చెప్తామండి ఆయన ఓకే ఓకే తెలియదు. సో కాబట్టి ఆయనకి లాంగ్ టర్మ్ ఆయన వయసు అనుబంధం కానీ దయచేసి అందరూ మాటలు ఉందాం, మన గౌరవాన్ని కాపాడుకుందాం, మన వ్యక్తిత్వం ఉంచుకుందాం, మన మనకి ఎక్కడ తోవలేకుండా మనం పనిచేస్తున్నామని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ మీకు పార్టీ అండగా ఉంటుంది. మీ అందరూ కూడా మీకు ఏ క్షణమైనా సరే అందరూ ఉందాం, కలిసి ఉందాం, అందరూ కలిసి అక్కడ ముందుకు వెళ్దామని మీకు తెలియజేస్తూ సెలవు.